హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏవికే జోన్. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు కనుక కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే మీకు ఒక 4 మెయిన్ టిప్స్ అనేవి చెప్పబోతున్నాను అనమాట. సో ఈ టిప్స్ తెలియక చాలామంది తొందరపడిపోయి వాళ్ళ ఛానల్ని పోగొట్టుకోవడము, మంచిగా వచ్చిన రీచ్ని డౌన్ చేసేసుకోవడము, మంచి వ్యూస్ని మంచి సబ్స్క్రైబర్స్ని డౌన్ చేసేసుకోవడం లాంటి పనులు అయితే చేస్తారనమాట. సో ఈ 4 మెయిన్ థింగ్స్ బిగినింగ్ ఆఫ్ అవర్ స్టేజ్లోనే పాటిస్తే మన కంటెంట్, మన ఛానల్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. జెన్యూన్ సబ్స్క్రైబర్స్, జెన్యూన్ వ్యూస్, జెన్యూన్ అమౌంట్ అయితే వస్తుంది. యూట్యూబ్ కూడా మన ఛానల్ని ట్రస్ట్ చేస్తుంది అనమాట. మంచి కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నారు అని అయితే యూట్యూబ్ అయితే అర్థం చేసుకొని మనకి ఇంకా మంచి రీచ్ని తీసుకురాగలిగే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. సో ఆ 4 మెయిన్ టిప్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టిప్ వచ్చేసి కంటెంట్ అనమాట. మనం ఫస్ట్ ఏం కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాము, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము. అంటే చాలా వరకు మనం మ్యాక్సిమం ఆఫ్ క్రియేటర్స్ వేరే సోర్స్ నుంచి తీసుకొని చెప్పడమో, వాళ్ళకి తెలిసింది చెప్పడమో, లేకపోతే వాళ్ళకి తెలిసింది నేర్పించడమో, లేకపోతే తెలియక చెప్పడమో, న్యూస్ అప్డేట్స్ చెప్పడమో, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. కానీ అది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఎలా చెప్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫేస్ ఆఫ్ అవర్ ఛానల్ అదే అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ తీసుకుంటే టెక్నాలజీ గురించి, ఫ్యూచర్ గ్యాడ్జెట్స్ గురించి, ఇలా ఇప్పుడు టిప్స్ చెప్తున్నట్టు ఇలా తీసుకుందాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము ఈ ఛానల్లో ఈ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, జనరల్ న్యూస్ ఇలా అయితే షిఫ్ట్ అవ్వద్దు. ఓన్లీ టెక్నాలజీకి సంబంధించి, టిప్స్కి సంబంధించి మాత్రమే చెప్పగలిగేలా మన ఛానల్ వీడియోస్ని అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా చెప్తున్నామంటే చాలా వరకు ఫేస్ రివీల్ చేయకుండానే చెప్తారు. లైక్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఫొటోస్ వేయడము, లేకపోతే ఏదైనా స్టాక్ వీడియోస్, స్టాక్ ఫుటేజ్ తెచ్చేయడము, లేకపోతే అది కాకుండా కొంతమంది కొంచెం డేర్ చేసి ఇలా కనిపిస్తూ చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో అది మనం ఎలా చెప్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా మన ఛానల్ వీడియోస్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ చెప్తున్న విషయం ఏంటంటే మన ఫేస్ కనిపించుకుంటూ చెప్తుంటేనే ఆడియన్స్కి ఒక నమ్మకం అనేది కలుగుతుంది, ఒక ట్రస్ట్ అనేది కంటెంట్ క్రియేటర్తో ఏర్పడుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో అది మన చాయిస్. ఒకవేళ మంచి ఎడిటింగ్ టెక్నిక్ మీ దగ్గర ఉందనుకోండి, ఫేస్ కనపడకుండా చెప్పినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎడిటింగ్కి అంత టైం లేదు, నాకు వేరే పార్ట్ టైం జాబ్ లేకపోతే వేరే పనులు కూడా ఉన్నాయి అనుకుంటే ఫేస్తో చెప్పినా కూడా అది మనకి ఎడిటింగ్లో ఎక్కువ చేసుకోకుండా కొంచెం చిన్న మైనర్ డీటెయిల్స్, కట్స్, లేకపోతే లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, కలర్ అడ్జస్ట్మెంట్స్, అక్కడక్కడ ఇట్లా ఈ అది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఆలోచించేటప్పుడు అట్లాంటి చిన్న మైనర్ ఎడిటింగ్స్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటికి ఎక్కువ రీచ్ రావట్లేదు అనమాట. సో ఐదర్ మీరు కనిపించుతూ అన్నా చెప్పాలి, లేకపోతే మంచి ఎడిటింగ్తో అన్నా వీడియోని అయితే కవర్ చేయాలన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెన్షన్ పడడం, ఫాస్ట్గా ఉండాలి అది అనుకోవద్దు అనమాట. లైక్ ఇప్పుడు చాలా మంది ఛానల్ పెట్టిన వెంటనే ఈ వీడియోకే కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి, లక్షల్లో, వేలల్లో, కోట్లలో వ్యూస్ రావాలి, తొందరగా ఫేమస్ అయిపోవాలి, 2 వీడియోలు పెట్టాను అసలు ఇంకా ఏం రావట్లేదేంటి అని చాలా మంది చాలా టెన్షన్ పడిపోయి ఛానల్ని డిలీట్ చేసేయడము, నమ్మకం కోల్పోవడము, ఇట్లా చాలా చేస్తూ ఉంటారు అనమాట. సో బిగినింగ్ స్టేజ్లోనే అది ఉంటుంది కాబట్టి అలా చేయకుండా మెల్లగా కాన్స్టాంట్గా వీడియోస్ పెడతా ఉంటే ఏమంటారు, మన వీడియోస్కి రీచ్ రావడము, మన ఛానల్ గ్రోత్ అవ్వడము, మన ఛానల్ని ఇంకా వేరే వాళ్ళకి రికమెండ్ చేయడము లాంటివి చేస్తూ ఉంటాయి అనమాట. సో మీలో చాలామంది వ్యూవర్స్లో మీ కళ్ళ ముందు పుట్టుకొచ్చిన ఛానల్ చాలా వరకు ఇప్పుడు ఒక పెద్ద స్టేజ్లో ఉండడం మీలో చాలామంది చూసే ఉంటారు. సో వాళ్ళు చేసిన పని ఏంటి, ఎక్కువ టెన్షన్, ఎక్కువ కంగారు పడకుండా మెల్లగా వ్యూస్ పెడుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్టేజ్లో ఉన్నారు. సో మీరు ఒక కంటెంట్ క్రియేటర్ లాగా ఫస్ట్ ఓపికతో మెల్లగా పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్లో అసలు వ్యూస్ రావు, అసలు ఎవరు రికగ్నిషన్ చేయరు, ఆ యూట్యూబ్ కూడా చూపించడం అన్నట్టు మనకు అనలిటిక్స్లో చూస్తూ ఉంటాము, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. కానీ మెల్లమెల్లగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి రీచ్, సబ్స్క్రైబర్స్ అనేది వస్తారనమాట. సో మళ్ళీ ఇంకో టిప్ ఏంటంటే
కంటెంట్ని చేంజ్ చేయడం అనమాట. చాలా వరకు ఒక కంటెంట్ అనుకొని ఒక కంటెంట్ మీద వీడియోస్ చేసే చాలా వరకు కంటెంట్ క్రియేటర్స్, కొత్తగా వచ్చిన క్రియేటర్స్కి మైండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఎంటర్టైన్మెంట్ నుంచి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోలు పెడుతుంటే మంచి వ్యూస్ ఫస్ట్ వచ్చాయి, కానీ తర్వాత రావట్లేదు. మళ్ళీ ఏం చేస్తారు, ఇందులో రావట్లేదు కదా, వేరే వాటిలో వస్తుందేమో అని మళ్ళీ చేంజ్ చేసేస్తారు కంటెంట్. మళ్ళీ అందులో కొన్ని వ్యూస్ వచ్చి మళ్ళీ తగ్గిపోయినాక మళ్ళీ చేంజ్ చేస్తారు, మళ్ళీ అందులో వచ్చి తగ్గినాక మళ్ళీ చేంజ్ చేయడం చేస్తూనే ఉంటారు అనమాట. సో ఇందువల్ల చేంజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ నుంచి తీసుకున్నప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు అనమాట. అదేంటి, మూవీస్ ఎంటర్టైన్మెంట్ గురించి పెడతాడు అనుకుంటే మళ్ళీ న్యూస్ టెక్ అని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు. తర్వాత న్యూస్ అండ్ టెక్ నుంచికి వచ్చిన సబ్స్క్రైబర్స్ అదేంటి టీవీ పెడతాడు అనుకుంటే మళ్ళీ ఇంకేదో పెడుతున్నాడని అట్లా సబ్స్క్రైబర్స్ ఆదవుతారు అనమాట. సో మీకు వీడియోస్కి వచ్చే వాచ్ టైం అట్లనే ఉంటుంది, పర్లేదు. కానీ మీ సబ్స్క్రైబర్స్లో ఒక నమ్మకం ఏదైతే క్రియేట్ అయిందో, ఓకే కంటెంట్ క్రియేటర్ చాలా బాగున్నాడు, ఇలాంటి వీడియోసే పెడుతున్నారు, మంచిగా ఉంది అనే నమ్మకం ఏదైతే ఉంటుందో అది అనేది పోతుంది అనమాట. సో మన కంటెంట్ ఏదైతే ఉందో దానికే స్టిక్ అయి ఉండాలి, ఓన్లీ ఒక్కటే టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తూ ఉండాలి. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఛానల్ స్టార్టింగ్లోనే వీడియోస్ని షేర్ చేయడము, ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం లాంటిది అస్సలు చేయొద్దు అనమాట. అంటే యూట్యూబ్ మన వీడియోస్ని, మన ఛానల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏం వీడియోస్ పెట్టకముందే ఛానల్ లింక్ని షేర్ చేసి ఫ్రెండ్స్ని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే దానికి తెలిసిపోతుంది అనమాట, ఇతను మ్యానిపులేట్ చేస్తున్నట్టున్నాడు యూట్యూబ్ ఆల్గరిథంని. కావాలనే యూట్యూబ్ మనకి కొంచెం జెన్యున్గా రీచ్ వచ్చే విధంగా మనం వీడియోస్ అవి ఉన్నా కూడా రానికుండా చేయడము లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 4 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మంచి ఛానల్ గ్రోత్ని, మంచి వీడియోస్ ఎంగేజ్మెంట్ని అయితే చూడగలుగుతారు అనమాట. ఏంటంటే కంటెంట్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని ఫిక్స్ అవ్వడం, స్టార్టింగ్లోనే వ్యూస్ వచ్చేయాలి, సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అని ఆత్రపడడం, తర్వాత కంటెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ సబ్స్క్రైబర్స్లో ట్రస్ట్ని పోగొట్టుకోవడం, అట్లానే ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లోనే వీడియోస్ని ఎక్కువ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం లాంటివి చేయకపోతే మన ఛానల్ సేఫ్గా ఉండి మంచి వ్యూస్ మంచి ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇంకేమైనా టిప్స్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.